హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సాఫ్ట్ సొల్యూషన్. సమస్యలు ఎన్నైనా సరే చిటుకులో భయమేస్తుంది. చిటుకులో తీర్చడం సమస్యలు ఎన్నైనా సరే వాళ్ళ తనకు సమస్యలు మాత్రం క్లియర్ చేస్తాం. దిస్ ఈజ్ ద సాఫ్ట్ సొల్యూషన్. బేసిక్గా అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చిన పర్సన్కి ఒక డిఫరెంట్ సమస్య. అది ఎలా అంటే ప్రతి అబ్బాయి కోరుకుంటాడు అలాంటి సమస్య నా జీవితంలోకి రావాలి రావాలి రావాలని కోరుకుంటాడు. కానీ ఈ అబ్బాయి జీవితంలోకి వచ్చిందండి, వచ్చిన తర్వాత ఆ సమస్య పోవాలి పోవాలి పోవాలని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడా? ఈ సందర్భంలో ఒక చిన్న పాట గుర్తు చేస్తానండి. అందం అందం ఇది జీవన చదరంగం, మనుషుల మమతలకే. మిగిలింది మీరే పాడేసుకోండి. ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాట అందం అనే ఒక సాంగ్ని. బేసిక్గా ఏం లేదండి, ఈరోజు ఈ అబ్బాయి స్ట్రగుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ అబ్బాయితో ఒక అందం. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రతి చోట ఆయన ఫేస్ చేసేది ఆయన అందం. సో ఆయన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు మీరు ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం మీ అందమే మీకు శాపమైందని ఈరోజు వచ్చారు. సో అంతగానో ప్రాబ్లం ఏంటి, అసలు ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారో మాకు చెప్తారా? అంటే నా లైఫ్ లో చాలా చాలా అద్భుతమైన సంఘటనలు జరిగాయండి. నేను బేసిక్ గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే అమ్మాయి వచ్చి నా బండి ఎక్కువ నేను లిఫ్ట్ ఇస్తానంటది. అయ్యి బాబాయ్, నాకు ఒక్కరు కూడా అడగరాలుగా. నిజంగా అది సమస్య అంటారా? అంటే అలా ఒకటి కాదండి. ఇప్పుడు బస్సులో నేను సింగిల్ బెత్ లో పడుకున్నాను అనుకోండి, డబుల్ బెత్ లో ఇది ఖాళీగానే ఉందిగా రా అంటున్నారండి. ఇది నిజంగా నా లైఫ్ లో జరిగిందండి. రాజుగారు, దీన్ని దురదృష్టం అనుకుంటాను ఏంటండి. బేసిక్గా మళ్ళాంటి వాళ్ళు మా కిటికీ దగ్గర కూర్చుంటే పొరపాటున ఆ పక్కన కూర్చుంటే ఏంటి ఇక్కడ నా బాయ్ ఫ్రెండ్ వస్తారు కొంచెం పక్కెళ్ళరంటే మనసు ఎంత బాధ అనిపిస్తుంది. అలాంటి సమాజంలో మనం బతుకుతాను, అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాను. అయ్యో కూర్చుంటే బాగున్నాను అనుకునే టైంలో కోరిని రమ్మంటే సమస్య అంటాడేంటి? ఒక్క నిమిషం, ఇప్పుడు ఒకరు చెప్తే పర్లేదండి. బస్సు ఎక్కింది మొదటి సీట్ దగ్గర నుంచి చివరి సీట్ వరకు ఉన్న లేడీస్ అందరూ నా సీట్ దగ్గరికి రా, నా సీట్ దగ్గరికి రా, నా సీట్ దగ్గర రా అంటే నేను వాళ్ళందరినీ చూసుకుని వచ్చేసరికి ఎంత స్ట్రగుల్ అవుతున్నానండి. నా బాధ మీకు అర్థం అవ్వాలని ఈరోజు ఇక్కడికి వచ్చానండి. ఇది నిజంగా బాధే అంటారా? చాలా పెద్ద బాధ సార్. అంతెందుకండి, మొన్న ఏం జరిగింది తెలుసా? నేను నా గర్ల్ ఫ్రెండ్ అండి. పాపం నాకు అందరు అమ్మాయిల్లో అమ్మాయి అంటే చాలా ఇష్టం, అందుకే గర్ల్ ఫ్రెండ్ అయిందండి. సో నేను ఆ అమ్మాయి హ్యాపీగా సినిమాకి వెళ్ళాం. సినిమా చూస్తూ ఉండగా ఇటుపక్క కూడా అమ్మాయికి వచ్చిందండి. నేను అనుకుంటూనే ఉన్నాను. ఒక్క నిమిషంలో ఏమైందన్నా? ఆ ఊహ ఎంత బాగుందో. ఆ అమ్మాయి పేరు కూడా ఊహే అన్న. ఓహో, ఎస్, అది ఊహ కాదన్నా, అదొక ఆ రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను. నిజంగా అలాంటి అదృష్టాలు కొంతమందికి వస్తుంది, నీకు వచ్చింది. అది గొప్ప ఏంటన్నా, ఇద్దరు మధ్య కూర్చుంటే అసలు ఎలా నలిగిపోతామో తెలుసా అన్న? మీకేం అర్థమవుతుంది బ్రో? ఇద్దరు మధ్య కూర్చొని నలిగిపోవడం అంటే ఇబ్బంది ఏంటి బ్రో? అదే ఇబ్బంది ఏముంటుంది, నలిగిపోవడం ఏముంది బ్రో? ఒక చెయ్యి అలా ఇద్దరు మధ్య కూర్చుని అలా ఊపిరి ఆడనట్టు ఉంటుంది బ్రో. అలాంటిది ఇబ్బందిగా చెప్పొద్దు బ్రో, ప్లీజ్. బ్రో, నీకు ఎప్పుడైనా ఎదురైందా బ్రో ఇలాంటిది? ఎందుకు కాదు, చాలా సార్లు ఎదురైంది. అనియా ఒకసారి ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది కూర్చోనియా. బ్రదర్ ఒకసారి కూర్చుంటారా, ఇలా పిలిచిన వాళ్ళే. అంతెందుకు బ్రదర్, సింపుల్గా మాటలో చెప్పాలా, రీసెంట్గా ఆర్టీసీ బస్ ఎక్కాను నేను. రీసెంట్గా ఆర్టీసీ బస్కి ఎప్పుడు నా జీవితంలో ఇంతవరకు ఒక లేడీస్ పక్కన కూర్చునేది లేదు. సరే లేడీస్ కూర్చుంది కదా, పక్కన ఖాళీగా ఉందని నేను కూర్చునిపోయాను. ఒక పెద్ద ఆవిడ వచ్చి, ఒరే చింత పెక్కమోడా నీ కళ్ళు పోయావా, లేడీస్ సీట్లు ఎలా కూర్చుంటారో చెప్పి తిట్టి మరీ లేపేసి ఆవిడ వచ్చి కూర్చునిపోయింది. అయ్యయ్యో, అదే అదృష్టం ఉండదు బ్రో, నిజంగా దేవుడు నీకు రాసి పెట్టాడు, అది నువ్వు వాడుకోలేకపోతాను అంతే. ఏంటో రాజుగారు, యవ్వనమంతా ఎవరి పక్కన కూర్చోకుండానే అయిపోయింది. అలాంటిది ఇద్దరేసి ముగ్గురేసి వచ్చి కూర్చుంటే తోసేస్తాను రాజుగారు. దేనికైనా రాసి పెట్టి ఉండాల. సార్, నా బాధ మీకు అర్థం కావట్లేదు సార్. మొన్నటికి మొన్న ఇంకో విషయం జరిగింది సార్. ఏంటో? నేను మా వైఫ్ వెళ్తుంటే. వైఫా అంటే ఇందాక గర్ల్ ఫ్రెండ్ అన్నారు, ఆ గర్ల్ ఫ్రెండ్ ఈ వైఫా, లేకపోతే ఈ వైఫ్ వేరు గర్ల్ ఫ్రెండ్ వేరా? కాదు సార్, ఆ వైఫే, ఈ గర్ల్ ఫ్రెండ్ ఈ గర్ల్ ఫ్రెండే, ఈవిడే ఆవిడే. ఓహో, ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియులు అనమాట. అంతేనండి రాజుగారు, మన మామూలు కాదు, కాట్రాజ్ కాదండి, నా పేరు నాగరాజ్. ఏదైతే ఎట్లండి కాడేయడానికి అది కాదండి. బేసిక్గా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి వచ్చినా అదృష్టంగా ఫీల్ అవ్వాలి, దీన్నే దురదృష్టంగా ఫీల్ అయ్యి మీరు బాధపడతారు, అది తప్పు. ఒక్క నిమిషం,
ఆ. మీరు ప్రతిరోజు స్వీట్ తింటే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? తీయగా అనిపిస్తుంది, స్వీట్ తిన్నట్టు అనిపిస్తుంది. ప్రతిరోజు అంటే స్వీట్ తీయగా ఉంటది, రుచి అనగట్లేదు సార్. ఆ. ఎంత తింటారు అంటున్నా అదే స్వీట్. ఓహో అదే. మా అయితే 8 ముక్కలు తింటామండి. మరి తీయగా ఉంది అనుకో 4 ముక్కలు తింటాం. కొద్దిగా తీయ తగ్గింది అనుకో 6 ముక్కలు తింటాం. ఆ. తర్వాత అండి తర్వాత తినలేమండి. ఏ రోజు తినాలంటే బోర్ కొడుతుంది కదా. స్వీట్ తర్వాత ఇంకేం తింటారండి? ఆ స్వీట్ తర్వాత ఇంకేం తింటామండి, హాట్ తినాలనిపిస్తుంది. ఇప్పుడు నాకు కూడా అదే ఆ. పరిస్థితి అండి. అంటే నాకు కూడా ఆ. హాట్ గా తినాలని ఉందండి. ఏమన్నా రాజుగారు, మీరు క్యాచ్ చేశారా? ఇప్పుడు ఏదో తేడాగా పెట్టే ఎక్స్ప్రెషన్. మీకు ఎలా అనిపించిందండి? నాకా ఏమనిపించలేదు. నాకా క్యాజువల్గా అనిపించింది. రాజుగారు దేనికైనా ఒకసారి మోటార్ని చెక్ చేయరా? అయితే ఒకసారి చెయ్యి ఇటు ఇవ్వండి. వద్దులండి, నేనే చూసుకుంటా. ఆ. బాగానే ఉంది.